అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టమాటా గోంగూర చేస్తున్నాను. ఇంకా కూరగాయలు ఏమి తీసుకురాలేదు. సాయంత్రం 7 అయింది అనుకుంటాను. ఇంకా మా ఇల్లు గల వాళ్ళకి కూడా గోంగూర తెచ్చారు. మా ఆయన తీసుకురమ్మంటే వాళ్ళు. ఇంకా నాకు కూడా 2 కట్టలు తీసుకొస్తే గోంగూర తీసుకొస్తానులే నీకు కూడా అని చెప్పి 2 కట్టలు తీసుకొచ్చారు. ఇంకా తీసుకొస్తే ఇంకా టమాటా గోంగూర చేసి పిల్లోడికి ఇంకా లంచ్ కట్టేసి ఇంకా ఇచ్చేసాను. తీసుకెళ్ళాడు. నూనె వేసి కొద్దిగా ఉల్లిపాయ సన్నగా కోసి వేసుకోవాలి. ఇలా 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఇలా సగానికి కోసి వేసేస్తున్నాను. వెళ్ళేటప్పుడు కూడా ఏడుస్తూనే వెళ్ళాడు మా అబ్బాయి. బస్సు వస్తుందంటే ఇంకా లోపలే ఉన్నాడు. రమ్మంటే రాలేదు. ఇంకా ఎత్తుకొని మా ఆయన కూర్చోబెడితే ఇంకా టమాటాలు కూడా వేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఏడుస్తున్నాడు. ఇంకా తొందరగా వచ్చేస్తాడురా, ఏడవమాక అని చెప్తే ఐ లవ్ యూ నాన్న అని చెప్తున్నాడు. వాళ్ళ చెల్లెలకి ఐ లవ్ యూ మెహరీన్ అని, నాకి ఐ లవ్ యూ అమ్మ అని అంటున్నాడు కూర్చొని బస్సులో. మా అబ్బాయికి జలుబు చేసి బాగోలేదండి. ఇంకా మా ఆయనకు చెప్పి ఇంకా ఏడుస్తున్నాడు కదండి, ఒంట్లో కూడా బాగోలేదుగా. మధ్యాహ్నం నుంచి 12ంటికి వెళ్ళి తీసుకొని వచ్చేసాయండి. పిల్లోడికి జలుబు చేసి అసలు టిఫిన్ కూడా సరిగ్గా తినలేదండి. అంత వచ్చేలాగా ఉంది అన్నాడు. ఇంకా జలుబుతో పాపం ఎలా కూర్చుంటాడు. ఇంకా నేను తీసుకురమ్మంటే వద్దులే వచ్చేస్తాడులే సాయంత్రం అని అన్నారు. లేదులేండి, తీసుకొచ్చేయండి చెప్తే తీసుకొచ్చేసారు. 12:30 అలా వెళ్ళి. ఇవాళ శనివారం కదా, ఫుల్ డే ఉండిద్దో మరి హాఫ్ డే ఉండిద్దో. లంచ్ ఈరోజు ఏదో ఒకటి వండి మళ్ళీ లేకపోతే మధ్యాహ్నం మా ఆయన ఉన్నారు కదా, ఇంకా 12:30 వాళ్ళకి లంచు. 12ంటికల్లా వెళ్ళి ఇచ్చేస్తే సరిపోయిద్ది. లేకపోతే ఇప్పుడు ఏదైనా కూరగాయలు వస్తే ఇంకా తొందరగా వండేసి బాక్స్ ఇచ్చేస్తాను. ఏమీ రాకపోతే ఇంకా అదే 10ంటికి అలా వండేస్తాను. ఇప్పుడు మా పిల్లోడు వెళ్ళిన తర్వాత ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మా పిల్లోడు వెళ్ళిన తర్వాత ఇంకా బట్టలు ఉతికేసి ఆరేసుకుంటాను. అంట్లు ఉంటాయి కదా, టిఫిన్లు చేసి రాత్రి లంచ్ చేసింది అవి ఉంటాయి కదా, డిన్నర్ చేసినవి అవి మొత్తం కడిగేస్తాను.
ఇంకా ఇల్లు వాకిలి మొత్తం ఊడ్చుకుంటాను. ఇంకా మా అమ్మ ఉండిద్ది. నిన్నేమో మా అమ్మ అంగన్వాడికి దించి వచ్చారు మా ఆయన. ఈరోజు కూడా దించేయమంటాను. కొద్దిగా కారం వేస్తున్నాను. నిన్న రాత్రి అయితే ఇంకా బయటికి వెళ్దాం అని అనుకున్నాను. మా ఆయన ఇంకా వాళ్ళ ఓనర్ గుంటూరుకి తీసుకెళ్ళారు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు. సాయంత్రం వెళ్దాంలే ఎక్కడికైనా తిరిగొద్దామని చెప్తే ఇంకా రాత్రి 8ంటికి అలా వచ్చారు. నేను ఎక్కడికైనా వెళ్దాము అనుకుంటే మా ఆయనకి ఏదో ఒకటి పని వచ్చింది. నాకైతే అసలు చాలా కోపం వచ్చింది రాత్రి. ఇంకా ఇద్దరు పిల్లలకి ఇంకా నేను ఫుడ్ తినిపించేశాను. ఇంకా నేను తిన్నాను. ఇంకా ఆయన వచ్చేసరికి ఇంకా నాకు కళ్ళు అసలు మూత పడిపోతున్నాయి. అసలు నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేసింది. ఒకవైపు ఏమో కోపం కూడా వచ్చింది. నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటాను. ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుందండి. ఎక్కడైనా పిల్లలతో అసలు జాలీగా ఆయనతో జాలీగా ఎక్కడైనా తిరిగొద్దామని ఇంట్లో కూర్చొని బోర్ కొట్టిద్దండి. ఎక్కడికైనా తిరిగి వస్తే కొంచెం రిలీఫ్గా ఉండిద్ది. అసలు బాగుండిద్ది. నేను ఎక్కడికైనా పిల్లలతో ఆయనతో వెళ్ళాలనుకునేసరికి ఏదో ఒకటి పని వస్తుంది. నేను పెళ్ళి చేసుకున్న 5 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నేను చూస్తున్నాను కదా, మా ఆయనకి ఏదో ఒకటి పని వస్తూనే ఉండిద్ది. ఏదో పని మీద బయటికి వెళ్ళాలో, అలా గుంటూరు, విజయవాడ, మళ్ళీ తెనాలిలో ఏదో ఒకటి పని వస్తూనే ఉండిద్ది. ఆయన ఓనర్ చెప్తూనే ఉంటారు, ఏదో ఒకటి పని వస్తూనే ఉండిద్ది. ఇంకా అటు ఇటు తిరగాల్సి వచ్చిద్ది. ఇంకా మమ్మల్తో టైం స్పెండ్ చేయడానికి కూడా అంతగా టైం ఉండదు ఆయనకి. నాకైతే అసలు కోపం వచ్చేసింది. ఎటు వెళ్తూనే ఉంటారు. మాతో స్పెండ్ చేయడానికి అసలు టైమే ఉండదు. అంతే కదండి, టైం ఉండకపోతే అసలు గోంగూర కూడా కడిగేసుకున్నాను. కోపం వచ్చేసి రాత్రి ఇంకా నేను అన్నం వేయలేదు, మీరే వేసుకుంది అని చెప్పాను. ఇంకా ఆయన వేసుకోలేదు. మళ్ళీ ఇంకోసారి వేయకపోతే వేయలేదుగా అది ఇది అని అంటారు. మళ్ళీ ఎత్తి పొడుస్తారు. ఇంకా మళ్ళీ నేను వేస్తాను, నాకు తప్పదు కదా అని కోపం వచ్చేసి అడిగేశాను. ఇంకా నాకు తప్పదు కదా, నా పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళు చేసుకోవడం. పిల్లడు బాత్రూమ్ కూర్చున్నాడు. ఇంకా ఆ అబ్బాయికి పాపం బాత్రూమ్ కడిగేసాను, మొత్తం క్లీన్ చేసి కడిగేసాను పిల్లోడికి. అంతలో ఎంతుంది, ఆ పనిలో ఉన్నాను నేను. వేసుకొని తినొచ్చు కదండి. ఇంట్లో చాకరీ చేసి ఎంత పని ఉండిద్ది. పిల్లలతో సఫర్ అయ్యి మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చేసరికి తినిపించడం, స్నానాలు చేయించడం. వాళ్ళు సతాయిస్తూ ఉంటారు. ఫోన్ల దగ్గర సతాయిస్తారు. ఇద్దరు కొట్టుకుంటారు. అమ్మో అసలు వాళ్ళకి అరిసి నాకు అసలు నీరసం వచ్చేస్తుంది. ఇంకా మా ఆయనతో అలా ఇంట్లో చాకరీ చేసుకొని పిల్లలతో గోల పడి ఇంకా సాయంత్రం వచ్చేసరికి నాకు ఇంకా ఓపిక అయిపోయిద్ది. ఇంకా చేసుకుని ఉండిద్దిలే, నేను వేసుకొని తిందామని ఆయనకు ఉండదు. అసలు నాకు కోపం వచ్చేసి అసలు వేయలేదు, అలాగే పడుకున్నాను. ఇంకా మళ్ళీ వేయలేదు అని అంటారని, మళ్ళీ తిడుతూ ఉంటారని ఇంకా 2 సార్లు